దమ్ దమ్ దరువైరా పెద్దోడా చం 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 చిందైరా చిన్నోడా దమ్ 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 దరువైరా పెద్దోడా చం 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 చిందైరా చిన్నోడా. Hi, hello, namaste and welcome to a brand new episode of Telugu Medium School. Co-presented by Amrit Noni Power Plus, Cosmetic Partner Dazzler Eterna Way to Stardom, Comfort Partner Ramesh Lungi's very Royal Touch Collection. Co-powered by Haldiram Restaurants, Volkswagen India. Special partners Twinbird Leggings and Ever Ready Ultima. మన తెలుగులో చాలా ఫేమస్ ఏంటి చెప్పు? ఫుడ్. ఆ ఫుడ్ చేయాలంటే అమ్మమ్మలు తాతలు దిగి వస్తారు. ఎందుకంటే మన తెలుగులో ఎన్ని వెరైటీస్ ఫుడ్స్ ఉన్నాయి, ఎంత టేస్టీగా ఉంటాయి అండ్ చేయడానికి అమ్మమ్మలు మన అమ్మలు ఎంత కష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ గోంగూర మటన్, ఫర్ ఎగ్జాంపుల్ రాగి సంగటి, ఫర్ ఎగ్జాంపుల్ నాటుకోడి పులుసు, అలా వెజ్ లో కూడా చాలా ఉంటాయి. ఆహా, ఆలోచిస్తుంటే నోరు ఊరుతుంది. ఎప్పుడైనా చేసావు నువ్వు? ఎప్పుడు చేయలేదు, బాగా తింటా. కానీ ఈ రోజు ఫుడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా? వంట వార్పు కార్యక్రమం మా తెలుగు మీడియం స్కూల్లో. చూద్దాం ఎవరు బాగా చేస్తారో. కానీ చూడాలంటే మా పిల్లర్స్ ఆఫ్ తెలుగు Medium School, let's welcome seniors and juniors. Welcome to another brand new episode of Telugu Medium School. I hope seniors are doing well. Seniors అందరూ బాగున్నారు కదా? జూనియర్స్ అందరు బాగున్నారు కదా? అందరు చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు మన బాధ్యత తెలుగు సాంప్రదాయం, తెలుగు సంస్కృతి నేర్చుకొని ఇచ్చిన టాస్క్ చేయాలి. ఇంతకు ముందే చెప్పాను, ఈ రోజు టాస్క్ కుకింగ్. బేసికలీ అప్పారావు గారు ఏమన్నా తెలుగు డిషెస్ పేర్లు చెప్పండి, 4-5. నాన్ వెజ్ గానీ వెజ్ గానీ. నెల్లూరు చేపల పులుసు. ఇంకో 2 చెప్పండి ఫాస్ట్ గా. గుంటూరు చికెన్. గుంటూరు చికెన్, గోంగూర చికెన్, గోంగూర మటన్, చింత చిగురు చికెన్. గోమతి అండ్ యష్మి కుకింగ్ చేస్తారా మీరు? నేనైతే చాలా బాగా చేస్తాను. అంటే తెలుగు వంటకాలు చేస్తాను. యష్మి నీకు వస్తుందా? ఒక 3 పచ్చడ్లు పేరు చెప్పు. టొమాటో పచ్చడి. టొమాటో పచ్చడి, టొమాటో పచ్చడి, గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి, గొప్పర పచ్చడి, వెల్లుల్లిపాయల పచ్చడి. పచ్చడి షాప్ ఏడుందమ్మా మీకు? బాగా చెప్తున్నారు లైన్ గా. వెరీ గుడ్. మీరు అందరు చెప్పడం కాదు, అది తయారు చేసే విధానం సీనియర్స్ అందరు జూనియర్స్ కి చెప్పి ఈ వంటకాలు చేయించాలి. కానీ సీనియర్స్ ఇక్కడ చాలా మంది వంటలో అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ మన కాసల గ్రామ ప్రజలు రెడీగా ఉన్నారు మీకోసం వెయిటింగ్. ఇంటికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర కూర్చోండి, వంట వార్పు నేర్చుకోండి, తిరిగి వచ్చేయండి, మీకోసం సెటప్ రెడీగా ఉంటది. కానీ జడ్జ్ చేయడానికి మా ఓనర్ ఎక్కడ? లెట్స్ వెల్కమ్ ఆర్ ప్రిన్సిపాల్ తరుణ్ మాస్టర్. తరుణ్ మాస్టర్, ఈ రోజు తెలుగు వంటకాలు. మీకు ఇష్టమైన 2 వంటకాల పేర్లు చెప్పండి తెలుగు స్టైల్లో. గుంటూరు చేప పులుసు. గుంటూరు చేపల పులుసు. మటన్ వేపుడు. మటన్ వేపుడు రసంతో చాలా బాగుంటుంది. వెరీ గుడ్. వేడి అన్నంలో జొన్న రొట్టె, గోంగూర పచ్చడి, పచ్చడి, సంగటి, నాటుకోడి పులుసు, పెరుగు అన్నంలో కూడా మటన్ ఫ్రై బాగుంటుంది. చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్లు అయిపోతాయండి. వంట గురించి అంత ఫేమస్ ఉంటాయి మా తెలుగు వంటకాలు. సో ఇప్పుడు మాస్టరు వీళ్ళందరూ ఊరు లోపలికి వెళ్తున్నారు, వంట వార్పు ఆ విషయాలు తెలుసుకుంటారు. వచ్చిన తర్వాత సీనియర్స్ జూనియర్స్ కి హెల్ప్ చేస్తారు. బాగా నేర్చుకోండి, బాగా చూడండి, అబ్జర్వ్ చేయండి, అలాగే వచ్చి ఇక్కడ వచ్చి దుమ్ము దులపండి. ఆల్ ది బెస్ట్ గైస్. థాంక్యూ గైస్. పిలిచే కోకిల గొంతై పలికే చిలకల గుంపై కులికే పక్షుల కిలకిలలై ఉరికే నదిలో అలలై కురిసే చల్లని చినుకై ఒలిచే మొలకల పసితనమై కలిసేటి చూపుల్లో చిగురేసే స్నేహాలై ఆనందం పంటై పండాలి. What are we doing today? Cooking. You love cooking? I love cooking. I love eating. Oh, perfect. Very good cooking team then. ఇప్పుడు మీ ఇంట్లోకి వస్తాం, ప్రతి కొంపకే తిరుగుతాం. మీరు మాకు నేర్పాలి. ఈ వీళ్ళ నేను కూడా దుబ్బగా అవ్వాలి. పెద్దమ్మా బాయ్. ఇప్పుడు ఈ గ్రామంలో నేను క్యూరియస్ గా ఎక్సైటెడ్ గా నేర్చుకునడం ఏంటంటే ఇక్కడ ఉన్న ట్రెడిషనల్ కుకింగ్ ఏంటి, ఈ గ్రామంలో ఏదైనా ఒక ఫేమస్ డిష్ గానీ ఏదైనా ఉంటది కదా, అది ఏంటి అని మా ఊరు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం.
మనం అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా వంట గురించి నేర్చుకుందాము. ఆ వంట నేర్చుకుని పోయి మనం చేద్దాం. మంచిగా తింటా, నువ్వు వండితే నేను తింటా, సరేనా? సరేనా? సారా కాదు, సారా అంటే అది వేరు. ఓకే ఓకే దెరు. ఏమన్నా ఓకే మీన్స్ దెరు. దేరువా? దెరువా? నీకు దండం రా నాయన, నడు పోదాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, నాకు భయం అవుతున్నది. అలెక్సా బ్రేక్ అయ్యా, రే సచ్చినోడా. గుండె చప్పుడు నాది నాకే వినిపిస్తుందిరా, మిస్ అయిన ప్రమాదానికి. ఏమన్నంటే ఇలా అంటావు, ఎలా నేను నీతో వేగేది? నాకు ఎంత కష్టం వచ్చిందిరా, పగోడికి కూడా రాకూడదు, ఎర్రగా టమాటాలాగా అవుతున్నావు ఎండకి. పద వెళ్దాం. మీరు ఇప్పుడు ఇంత బలంగా ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం మీరు ఏం తింటారు అసలు? కొర్ర బువ్వ, ఆర్క బువ్వ, అల్లూరి బియ్యం బువ్వ, అది తిన్న మా కాలాన. ఇప్పుడు అంతా జొన్న రొట్టె మీదే ఉంటది. జొన్న రొట్టె, అన్నం. ఒకసారి బిర్యానీ ఎట్లా చేస్తారు చెప్పండి. ఫస్ట్ మటన్ కడుక్కోవాలి, దానికి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసిపోయి చేసి ఒక అర్ధగంట అయిన తర్వాత మళ్ళీ మసాలా నిమ్మకాయ పెరుగు ఇవి వేయాలి. వేసి అన్నం వండుకోవాలి. వండుకొని అది వేసి దాని మీదకి వెళ్ళి బాస్మతి బియ్యం వేసి ఉల్లిగడ్డ గోలించుకొని ఉల్లిగడ్డ వేసి పొయ్యి మీద పెట్టి 15 నిమిషాలు అయిన తర్వాత తీసేయాలి, అంతే. మీకు అర్థమైందా? అండర్స్టాండ్ బిర్యానీ మేకింగ్. బిర్యానీ వాటర్ masala. Yes, I understand. Masala is Telugu. No. Masala and biryani. Okay, understand. గంగా ఎలా ఉంది రైడ్ బాగుందా? హాయ్. సేమియా డీప్ ఫ్రై చేసి ఒక బటర్ లో పాలు మసిలినాక ఈ డీప్ ఫ్రై చేసిన అందులో వేసి చక్కెర అందులో పోసేసి. వాట్ యు అండర్స్టాండ్? వెజ్, బీన్స్, కాలీఫ్లవర్, కరోట్, అవి కాదు, నేను ఇంతకు ముందు చెప్పిన. sweet potato, స్వీట్ పాయాసం, డెసర్ట్ పాయాసం. I only know crispy masala dosa, idli and medu vada. ఇంకా నేను చచ్చాను. Do you like desserts, sweets? Yes, Diwali sweets, Holi sweets. ఒకటి అడుగు వాళ్ళు చెప్పారు. Ganesh Chaturthi sweets. తాత నాకు ఒకటి ఇస్తావా? ఒకటేంద్ర 2 ఇస్తాడులే. ఒకటి ఇస్తాడంట నీకే. నీకు వంట రాదు కదా, వంట నేర్పి అని అడుగు. నడుగు కాదురా నీ వంట. పంట కాదు, ఆడుంది పంట, ఈడ వంట. వంట నువ్వు బంధించుకొడతా చెప్తున్నా. వంట ఎలా చేయాలి? ఇట్లా తిప్పాలి, ఇట్లా పెట్టాలి, అప్పుడు తినాలి. మీ ఇంట్లో ఆరోగ్యంగా ఏం వంట చేసుకుంటారు మీరు ఎప్పుడు? ఉన్న రొట్టెలు. ఓకే, ఇట్స్ మేడ్ ఆఫ్ కార్న్. యూఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఎనీ ఆయిల్, ఏం యూజ్ నథింగ్. అట్లా చేస్తేనే అది ఆరోగ్యానికి మంచిదంట. బాసా ఏంటి తెలుసా, జొన్నలు అంటే ఏంటి నాకు కూడా తెలీదు. అక్కడ కొంచెం టీచర్. అన్న ఓకే, ఇదేనా? చూడండి, ఇదే జొన్నలు. ఎవరిని అడిగినా కానీ ప్రపంచంలో బగారా అన్నం అంటే తెలంగాణ అంటారు కదా. ఫస్ట్ ఇది అన్నంలా ఆకు అంటారు దీనికి. దీనికి ఏమో దాల్చిన చెక్క అని అంటారు. ఇది మిర్చి. No, I will eat. పురుగు ఏం అవలు ఎట్కా పురుగు. I like it, yeah. Too much. నీళ్ళు తీసుకురా. These are onions. In Telugu, how do you say? Ullipaya. Ullipaya. Yeah. Cut. And see how much you know. You don't get tears? You know secret? What's the secret?
water. Before very cutting onion, smart. you should. I learned something very important today. Whenever you are going to cut onion, use this water only. But I can't take this on the airplane. పంపిద్దాం మనం పోస్ట్ చేద్దాం అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది. అమ్మో అన్నం. ఓ ఏమంటారు దీన్ని? అన్నం. అన్నం. అండ్ నెక్స్ట్ నాకు ఆకలేస్తుందిరా. నాకు ఆకలిస్తుందిరా. నాకు ఆకలేస్తుందిరా. ఎగ్జాక్ట్లీ ఆకలేస్తుందికే ఇన్ని రోజులు పట్టిందంటే ఇటు రా అటు పోనడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అయ్యా. వాట్ ఏ కర్రీ, వావ్ సూపర్. ఎలా ఉంది? ఎలా ఉంది? అమ్మాయి I will feed you like this. బాగుంది. ఇప్పుడు నేను తినిపించిన ఐ విల్ బి దిస్ పులిహోర చాలా ఫేమస్. యూజువల్ గా ఫెస్టివల్స్ కి, ఫర్ గాడ్, ఎస్పెషల్లీ స్పెషల్ సెలబ్రేషన్స్ అప్పుడు వీడు పూజ. yes పూజ టైంలో. టేస్ట్ ఇట్ అండ్ టెల్ మీ హౌ ఇస్ ఇట్. ఎలా ఉంది? బాగుంది. 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 తిను. హియర్ ఆఫ్టర్ మనం ఎక్కడ వెళ్ళినా తినకూడదు. వాళ్ళ దగ్గర ఏది బాగుంటుందో ఏది చేస్తారో చూసి నేర్చుకుని మనం నోట్ చేసుకుని మనం వెళ్ళి చేయాలి. ఓకేనా? మీకు అర్థమవుతుందా? Kadina Tonda. You saying I am pagal in Telugu. పోరా పిచ్చోడా. ఇప్పుడు చెప్తున్నాను పాగలు. ఇంతకు ముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. మీ ఊర్లో చికెన్ ఎట్లా వండుతారు? బాండిలో నూనె పోసి మశానం పోసి మసానం పోసి ఉడకడానికి వేసి కరేసి చికెన్ వేసి ఉప్పు కొంచెం అంత మరిగినాక కొంచెం మంది మళ్ళీ తాదా. ఆమెకేదో దురద వచ్చింది, నువ్వు కూడా కోకోవాలనా? అనొద్దు. తప్పు 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 కొట్టుకో. మీకేమైనా వంటలు వచ్చా? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ వెజిటబుల్ అలెక్స్? వెజిటబుల్. నీకు వెజిటబుల్. అమ్మా సబ్జెక్ట్ లోకి టమాటో. టమాటో. అరే టమాటో ఈజీ అని పలకడానికి టమాటో అంటున్నావు కదా. ఓతి. ఏం స్పెషల్ ఇక్కడ ఈ ఊర్లో? అన్ని కూరగాయలు ఎక్కువ మటన్ చికెన్ అలాంటివి. మటన్ చికెన్ పప్పులా? నీకు పప్పు ఇష్టమా? పప్పిసి. పప్పిసి కాదు, నీకు పచ్చిసి పమా. పచ్చి శిల్పమనా? మటన్ చికెన్. మటన్ చికెన్ కాదు, పప్పు మీన్స్ లైక్ ఉడకబెట్టి తాలింపేసి తింటారు. ఇదేంటి చెప్పు? వాట్ ఇస్ దిస్? కలిపి తర్వాత ఇవి వేసేయండి. All here like this. ఏం వీడి చేతిలోని వంట చేస్తున్నాడు ఇట్లా. నిజంగా బాగా చేస్తాడు. నేనైతే పారిపోయేదాన్ని. ఇంకోసారి పేరు చెప్పు, అది ఏమంటారు? గోంగూర పచ్చడి. నిజంగా బాగా చేస్తాడండి వీడు. నాకు అసలు మాటలే రావట్లేదు. నిజంగా బాగుంది. టేస్ట్ టేస్ట్ కర్రీ. బాగుంది. ఈడ నేర్పించేట్టు కాదు, సాయంత్రం మాకు పోటీ పెడతారు, వంటల పోటీ పెడతారు. దాంట్లో ఇది వంట చేయాలా.
ఎందుకు దీంట్లో చేస్తే మంచిది? టేస్ట్ చాలా బాగుంటది దీంట్లో చేస్తే. నాకు పనిష్మెంట్ రాకుండా చూసుకోవా అన్ని నేర్చుకొని. You'll be fine with me, don't worry. రాజా ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. యూ షుడ్ లెర్న్ ఆల్ దిస్. ఈవినింగ్ కుకింగ్ కాంపిటీషన్ ఉంది తెలుసు కదా. దండం పెడతా, నాకు కూడా వంట రాదు. నువ్వు చేయలేదంటే పరువు పోతుంది. ప్లీజ్ Spicy though. Wanna try? నువ్వు చెప్పు, నువ్వు ట్రై చేసి బాగుందా? లాఫింగ్ ఎందుకు నవ్వుతున్నావు? I'm giving a try. You as a teacher. నిజంగా బాగా చేశాడు. అరే మంచిగా అయింది. షాక్. కారం ఎక్కువ లేదు తక్కువ లేదు, మీడియం మంచిగా ఉంది. మంచిగా అయింది. ఇంకా అన్న రైస్ లో బాగుంటుంది. ఇంకా కాసాలలోనే ఫిక్స్ నువ్వు. Can I keep this box? I want to take this to home. నచ్చిన యూ లైక్ ఇట్? Yeah, I did. వెరీ మచ్. Yes. ధన్యవాదములు అని చెప్పు. ధన్యవాదం. మొత్తానికి వంటల గురించి బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకున్నాం. వంట చేయడానికి మా సీనియర్స్ అండ్ జూనియర్స్ రెడీగా ఉన్నారు. నేను చాలా బాగా వంట చేస్తా. ఏం చేస్తావు? 2 ఐటమ్స్ చెప్పు. మజ్జిగ పులుసు, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై అన్ని చేసేస్తా. కర్రీ పాయింట్ ఎక్కడ పెట్టావు? కర్రీ పాయింట్. అప్పారావు గారు, నాకు తెలిసి మీరు వంటలు మాత్రం దిట్ట. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆమె మ్యారీడ్ బ్యాచులర్ గా ఉన్నప్పుడు. మ్యారీడ్ బ్యాచులరా? పెళ్ళయిన తర్వాత ఆమె అక్కడ నేను ఇక్కడ ఉండేవాడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నేర్చుకున్నా. ఆ నేర్చుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించా, సక్సెస్ అయ్యా. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నా గంగతో బ్రహ్మాండమైన వంట చేయిస్తా. ఓకే యష్మి, కుకింగ్ ఎంత దూరం ఉంటది మనకి? నేను వంట చేస్తాను కానీ ఎవరు తిన్నరు, అది ప్రాబ్లం. మరి ఎందుకు చేస్తావు? కానీ వీడు బాగా చేస్తాడంట. ఇందాక నుంచి నాకు ధైర్యం చెప్తున్నాడు. డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్, చిల్ బేబ్ అంటున్నాడు. చిల్ బేబ్ అంతవరకు వచ్చిందా కథ? నారాయణ, Yes. you ever tried cooking Indian food? Yeah, I've tried once. What is that? Gongura pachadu. గోంగూర పచ్చడి చేసావా? ఎప్పుడు చేసావు? In the morning. In the morning? Yes. ఓహో, ఈ రోజు మార్నింగ్ గోంగూర చేసావన్నమాట. తీసుకొచ్చావా? తీసుకొచ్చాడు. Where's the box? Sir, it is smelling really awesome, sir. I think you should try it. Wow, Narayana, the certificate you've got. నిజంగా అంటే తెలుగు సాంప్రదాయాలు, తెలుగు వంటకాలు నేర్చుకోవాలి అని అంటే నారాయణ, యు ఇంప్రెస్డ్ వన్ అండ్ ఆల్. అంటే ఐ లైక్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ, విచ్ ఇస్ రియలీ నైస్. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. యష్మి, ఆల్ ది బెస్ట్. హరియానా. ఏ రవి, నీకేం కావాలి చెప్పు, నేనైతే 100 మందికి ఈజీగా వంట చేసేస్తా. నాకు తెలుసు నువ్వు ఆర్డర్ పెడతావని. నువ్వు వంట చేయాలి, ఇక్కడ కాన్సెప్ట్ వంట. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, నేను వండుతా. ఈ రోజు నీ లక్ బట్టి వస్తుంది. మేము చెప్పడం, ప్రిన్సిపల్ చెప్పడం కాదు, ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. ఎస్, వంటలో PhD చేసిన ది మోస్ట్ బ్యూటిఫుల్ ఓ బేబీ, లెట్స్ వెల్కమ్ గంగవ్వ. గంగవ్వ, మా తెలుగు మీడియం స్కూల్ ధన్యం అయిపోయింది మీ రాకతో. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ అంటే హ్యాపీగా ఉంది. చూసినావా మా స్కూల్ ఎంత బాగుందో? బాగుంది. ఇగో మా సీనియర్స్ జూనియర్స్ ఉన్నారు. అదే ఇల్లు వంట చేస్తే మరి మనం తింటామో తినమో మరి. అందుకే నేను 4-5 అంబులెన్సులు రెడీ తెప్పించిన.
గంగవ్వ ఇప్పుడు వీళ్ళు వంట చేస్తారు, వీళ్ళు తింటారు. అయితే మా స్కూల్ గురించి చెప్పాలి నీకు. ఈ స్కూల్ కి ఒక పెద్ద ప్రిన్సిపల్, మా పెద్ద దిక్కు. ఇగో మా తరుణ్ మాస్టర్ అక్కడ ఉన్నారు. మాస్టర్, మా వెరీ బ్యూటిఫుల్ గంగవ్వ. గంగవ్వ అక్కడ కూర్చుందాం, దాని తర్వాత వీళ్ళు వంటలు స్టార్ట్ చేస్తారు. గంగవ్వ, ఏం వండిద్దాం వీళ్ళతోని? ఏమైనా ప్లాన్ ఉందా? చీటీ మీద అయోల పేరు అంటే అల్లు వంట చేసి పెడితే చూడాలి. అచ్చచ్చా, పెద్ద ప్లాన్ తో వచ్చింది మా గంగవ్వ. ఒక చీటి తీయాలి మీరు. ఆ చీటిలో ఏ వంటకం అయితే వస్తుందో ఆ వంటకం పెట్టాలి. ఆ బౌల్, ఆ చిట్టీస్ తీసుకురండి రా. హలో మాస్టర్, అన్ని రెడీగా ఉంది. ఇది కొంచెం ఓపెన్ చేయి. ఇందులో చిట్టీలు ఉన్నాయి మాస్టర్. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క షీట్ తీసుకోవాలి. ముందుగా మంగ. ఆల్రైట్, సో గంగా, ఆల్ ది బెస్ట్. వావ్, very favorite, very spicy. Everyone will like it. You and Apparao garu should make Ankapur chicken. Next, let's call yes, Yama. Right, and this is very good. The world famous Hyderabadi mutton biryani. And next ఇప్పుడు ప్లీజ్ మేము వస్తాం. రాయ కృష్ణయ్య. అరే ఈ ఎపిసోడ్ అన్నా గెలవాలరా మనం, ప్లీజ్. yes. అబ్బో, ఏంటి? పచ్చి పులుసు, గుత్తు వంకాయ కూర రెండు చేయాలి. ఈజీ. నెక్స్ట్ నారాయణ. ఇలా పాపం రావాలని తెలియ కూడా చాలా మంది నార్మల్ గా వస్తున్నారా. ఇందాక నువ్వు అది తిన్నావు కదా, గోంగూర. ఎక్సైట్మెంట్. చామ దుంపలు అండ్ జొన్న రొట్టె, వెరీ ఈజీ. చామ దుంపలు అండ్ జొన్న రొట్టె, వెరీ హెల్దీ, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. ఎవరు నెక్స్ట్? నేను నా ఫేవరెట్ సరోజని పిలుద్దాం అనుకుంటున్నా. సరోజా. కోడిగుడ్డు, వెల్లుల్లి కారం అండ్ బగారా రైస్. సరోజా, నేను నీకున్నాను, నువ్వేం భయపడకు. మీ పార్ట్నర్ లేకపోతే నేను వచ్చేస్తాను. గో. అన్నా ఇంకా 3 ఉన్నాయి. ఇంకా 3 ఉన్నాయి కాబట్టి భాగ్యమ్మ వచ్చేయండి. ఓకే, ఏమైతే కోరుకున్నావో అదే వచ్చింది మహేషా. గోంగూర మటన్, one of the very famous dish in Telangana and Andhra. People die to eat it. Okay. It is gongura mutton. The gongura which Narayana made, we mix lamb in that. So it's very tasty. All the best. Yeah, take one. I got this one. Yeah. రాగి సంగటి అండ్ నాటు కోడి గులుసు. All the best. Thank you. All right, so Sammy, last but not the least, వచ్చేయ్.
ఏంటొచ్చిందో తెలుసా? Even in my country, I can't cook. No, you will today. It is గుమ్మడికాయ పులుసు. Gumbadakaya pulsu. గుమ్మడికాయ పులుసు. Say it. Gumbadakaya పులుసు. pulsu. Yes. ఫాస్ట్ గా చెప్పది. Gumbadakaya pulsu. ఈ పీసే నీకు మిగిలేదు. సో టోటల్ టైం is 45 minutes. 45 minutes లో వంటకాలు ప్రెజెంట్ చేయాలి. టేస్ట్ కూడా చాలా బాగుండాలి. ఆల్రైట్, మా సీనియర్స్ కి జూనియర్స్ కి ఏవేవైతే డిషెస్ చేయమని ఇచ్చామో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ కావాలంటే ఎక్స్ట్రానే ఉన్నాయి. ఇప్పుడు సీనియర్ జూనియర్ కి చెప్పాలి, ఇగో నువ్వు మన డిష్ కి ఇవి అవసరం, ఇవి తీసుకురా అని. జూనియర్ మాత్రమే ఈడికొచ్చి అతనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకెళ్ళాలి. సీనియర్స్ ఆ రెడ్ మ్యాట్ దాటి బయటకు వస్తే ఒక్కొక్కరికి తొక్క తీస్తాను. కాదు, ఈ నుంచి ప్రిన్సిపల్ గారే చేస్తారు. అలాగైతే జూనియర్స్ గెట్ రెడీ. యూ హావ్ టు గెట్ యువర్ ఇంగ్రీడియంట్స్ ఇన్ 3, 2, 1 గో. కృష్ణుడు Egg, yellow karam, కృష్ణుడు, you have to listen to me. and bagara rice. Come here, కృష్ణుడు. భాగ్యమ్మా, Take the lid also, take the lid. Come, take some papu and come fast. That side. Yama, rice. What do you want, Saroja? Tell me na. What is this? This is తామదుంపలు, తామగడ్డ. Tamagora? Amagora. గోడనా? వీడేం మాట్లాడుతున్నా వీడికే తెలియదు. Papu. బాబు పప్పు అయిపోయింది వెళ్ళు. There's no papu. ధనియాల పొడి. ధనియా పొడి లేదు. యూ హ్యావ్ టు మేక్ అ పొడి. రుబ్బు రోలు ఉంది, ధనియాలు ఉన్నాయి. హలో, నో కటింగ్. అన్ని వాళ్ళకే చెప్పాలా? జూనియర్స్, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటివి తెలుగులోనే ఇవ్వండి. పైన పెట్టు, కాలు పెట్టు పైన. కొయ్. గంగా తొందరగా రా. పుట్ ఇట్. సీనియర్ స్టే అవే. వాళ్ళకి నేర్పియండి. టమాటాలు కట్ చేయి, కచ్చ కట్ చేయి. తిప్పు. 1 minute. కట్ చేయి చెంచా, స్మాల్ పీసెస్. మీరు రండి ఒకసారి. గంగవ్వ గారు, మీరు చెప్పండి ఎవరు కరెక్ట్ చేస్తలేదు. నేను మటన్ బిర్యానీ వండుతున్నా. మటన్ బిర్యానీ ఆల్రెడీ మటన్ అయిపోయింది, బిర్యానీ ఒకటే తక్కువ ఉంది. అది రైస్, మటన్ అన్నా. మటన్ అని లేస్తా, మటన్ రైస్ అవుతుంది. ఇదేంటి పొయ్యి కాలుతుంది? ఏం అయ్యో, లేదు. ఇది పొయ్యి కాలుతుంది ఏంటిది? మాస్టర్, దీని మీద మీ అవగాహన ఏంటి? ఐ మీన్ మీరేమనుకుంటున్నారు? నాకు ఏదో పోయినట్టే అనిపిస్తుంది కదా? పోయినట్టే అనిపిస్తుంది. పోయినట్టే ఉండదు. గంగవ్వ కూడా అదే అనిపిస్తుంది. ఫైమా ఏది చేసినా స్టార్టింగ్ లో అలా ఇలా ఉంటది, కానీ లాస్ట్ కి విన్నర్ అవుతుంది. ఏంటో అది నువ్వేం చేస్తున్నావు? చికెన్ కర్రీ. తొందరగా పెట్టు, కళాయి పెట్టు. చికెన్ ఎక్కడ? అగైన్ యు టేక్ ద ఆయిల్. చికెన్ కర్రీ కాదు కదా, నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు. సంగటి ఎక్కడ? రాగి సంగటి. మేము ఎన్నను అమ్మ అట్లా కాదమ్మా, కారం. అమ్మ మెల్లగా వస్తే తన్ని తరివేస్తా. ఫింగర్స్ తో వేయాలమ్మా. చెప్పవా సార్? పెద్దోడా చం చిందై రా. అగో ఇప్పుడు వేస్తా చూడు గంగవ్వ. అద్దె మాస్టర్, ఇంత కారం చూసాక మీకు ఏమనిపిస్తుంది? టిష్యూ బర్నింగ్ అండి.
ప్రిన్సిపల్ గారు నాకు ఈ ప్రిపరేషన్ చూస్తుంటే గంగవ్వ ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది అనిపిస్తుంది. అవును. గోమతి మీద పిచ్చ నమ్మకం ఉంది నాకు, వంట బాగా చేస్తాని. నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా ఎన్నేళ్ళగా సెనుగదారా. నువ్వు రవన్ ఒకసారి చూడండి, మేము తర్వాత వస్తాం ఇన్స్పెక్షన్ కి. మాస్టర్ ఇది మన వల్ల కాదు, రండి. నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా ఎన్నేళ్ళగా సెనుగదారా. ఇది మూసే దాని మీద మూత పెట్టు. అరేనా మార్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే ఊర్లో తిరిగినప్పుడు వంట గురించి? మార్నింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుండే. మేమిద్దరం వెళ్ళి ఒకరింట్లో అన్నం తిన్నాం, మునక్కాయ కర్రీ అన్నం తిన్నాం. పులిహోర డూ యూ రిమెంబర్ పులిహోర? సరోజా, యూ కెన్ ఆస్క్ గంగవ్వ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. ఎగ్స్ లాస్ట్ లో ఈ రైస్ తో పాటు రైస్ నానబెట్టావు కదా, తర్వాత అన్నం ఉడకంగా ఆ గుడ్లు లేస్తే అన్నం అయితే గుడ్లు అయితే. ఏమైంది భయ్ అప్పటి నుంచి ఖాళీగా నిల్చున్నావు? నాకు ఫస్ట్ అనుకున్నా నాకేమి రాదు, నాకు అన్ని వచ్చని చెప్పింది అమ్మాయి. ఇప్పుడు చూస్తే నాకు చాలా తెలిసే అనిపిస్తుంది. మీరే చెప్తున్నారు, ఆవిడకి ఏం తెలియట్లేదా? గుడ్ జాబ్, యూర్ డూయింగ్ గ్రేట్. యా సార్ మనది అయిపోయిందండి. అయిపోయింది? ఏమైపోయింది? కాదు అయిపోయింది కూర. ఆ కొత్తిమీర వేస్తే తీసేయడమే. ఏం కూర ఇది? అంకాపూర్ చికెన్. ఇక్కడ చికెన్ ఏది ఉంది, లోపల ఉంది. టమాటాలు ఎక్కువ ఉన్నాయి. కాదు అంకాపూర్ చికెన్ విత్ స్పెషల్ ఆఫ్ టమాటా. యూ కలుపు. గంగవ్వ ఇట్రా, అంకాపూర్ చికెన్ అంటే చూడు. ఏమైందా? అంత మరి It's not burned. It's not burned. It's not It's burned. not burned. Why are you laughing on me then? No, it's not burned. అంకాపూర్ చికెన్. అంకాపూర్ పోదాం. అంకాపూర్ అంట. అంకాపూర్ చికెన్ అవ్వలే. అప్పరా గారు కొంచెం ఇంగ్లీష్ లో చెప్పండి, ప్రాసెస్ ఎలా చేశారు? యాక్చువల్లీ అంకాపూర్ చికెన్ వన్ ఆఫ్ ది స్పెషల్ ఐటమ్ ఇన్ చికెన్ ఐటమ్. మనం ఏంటంటే ఏమైతుంది? లేదు స్పైసీ. అంకాపూర్ చికెన్ అంటేనే కారం. పొయ్యూదు ఫైల్. How are you, Yashmi? What's happening? తామదుంపలు. ఆల్ గుడ్. ఇక్కడ అంతా బానే ఉందా? తిన్న కూడా అందరు బానే ఉంటారు కదా? ఓకే. వాట్ హ్యాపెండ్? ఏమైంది నీ పార్ట్నర్ కి? నేను చాలా యావరేజ్ కుక్ ని, బాగా రావట్లేదు. మీకు మంచిగా కుక్ రావాలి అనుకుంటున్నాను. You will cook the best. రాముడు, all great things take time. It's okay, keep trying. If there is no fire, just fire it like this. What are you cooking? What is this? Chicken. ఓకే, ఇప్పుడు ఈ చెంచా ఇంత పెడుతుందా ఏంది? పెడతది. Wow, this looks nice. అన్నా ఈ లింక్ స్టార్ట్ చేయలేదా నీళ్ళు? పచ్చి పులుసు అయిపోయింది రాఘవ. పచ్చి పులుసు అది. గుళ్ళేస్తున్నాడు కిరోసిన్. రాముడు చూడు ఇట్లా కూర్చుంటా స్టవ్ కి. ఎంత చలిగా ఆగుతున్నాడు. రాముడు ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పురా. ఏంటిరా ఏమైందిరా? వచ్చేసరికి I wanna follow everyone na. Bye crying. ఈడికి గుమ్మడికాయ పులుసు ఏమంటే ఈడే గుమ్మడికాయలు తయారేంటి? మాస్టర్ రైస్ ఉడికిందా? రైస్ ఉడికేసింది, మటన్ కూడా ఉడికింది. దాన్ని ఇంకా బిర్యానీ చేసేయడమే. బాగా చెయ్యి. ముందుకు రండి సార్. సరే వింత చూడండి, అవి టేస్ట్ చూస్తారు చూడండి, మళ్ళీ అదే చెంచా దాంట్లో పెడతారు చూడండి. సీనియర్స్ టేస్ట్ చేయరా? సీనియర్స్ కూడా టేస్ట్ చేస్తారు.
You say uff uff. Uff uff. ఏదో తేడాగా ఉందేంటి భద్రం. వెరీ నైస్. చెప్తుంటారు కదా భయ్యా. yes వెరీ నైస్. he liked it. ప్రిన్సిపల్ ప్రతి క్లాస్ లో ఒక అలిగే స్టూడెంట్ ఉంటాడు, ఎప్పుడు అలుగుతా ఉంటాడు చూడండి. ఇగో ఈడు. చాలా ప్రిన్సిపల్ is here. What Say happened? why are you feeling bad? I'm coming, baby. Priya said, na? There's no papad. పప్పట్ కాదు Papad. పప్పులు పప్పులు. Dal. You said papad. So I ran to get the papad. And then I came back. Where's the papad? ఆవిడ ఇక్కడ నుంచి పప్పులు అంటే దాల్ లెంతిల్. ఇతను పాపడ్ అంటున్నాడు. ఈయన పాపడ్ అనుకోండి, వీడికి ఇష్టమని వీడు పాపడ్లు చేసుకుంటున్నాడు. అది లేదని ఫీల్ అవుతున్నాడు. సోడక సిట్టి మంటలు పుట్టి ఫైర్ ఇంజన్ తిరుగుతాంద గంటలు పుట్టి. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఇట్స్ వెరీ గుడ్. కంటిన్యూ డోంట్ ఫీల్ బ్యాడ్. యావరేజ్ గా ఉంది నువ్వు తప్పు చేసావు అది కాదు, నువ్వు యావరేజ్ ఉన్నావు చెప్తున్నాడు వాడు. కమ్ రవి గారు కమ్ వి ఆర్ ఫినిష్డ్ సార్. అంకాపూర్ చికెన్ ఎక్కడ ఉంది? ఓపెన్ ద డోర్. కాదు, ఎవరైనా కూర మీద వేస్తారు ఏంటి, బాక్సుల మీద వేసారు. అది మేం చెప్పాలి. ఇట్ నీడ్స్ టు ఐ థింక్ కొంచెం ఇంకా కుక్ అవ్వాలి. కోడి ఇంకా బ్రతికి ఉంది. ఇదేంటి ఆమ్లెటా? జొన్న రొట్టెనా? అది ఆమ్లెట్ అనుకున్నాడు మా ప్రిన్సిపల్. లేదు సార్, చూడండి ఆమ్లెట్ లాగా లేదు, రొట్టి లాగానే. వీళ్ళు ఇంకా ఉల్లిపాయలు కాలుస్తున్నారు. గోంగూర మటన్ ఉడికిందా? ఫస్టే ఉడకబెట్టారు మటన్. ఇది ఇప్పుడు దీంట్లో కలుపుతారు. అంటే 70% ఉడికింది సార్. ఇది అయిపోయిన తర్వాత కలిపి ఇంగ్రీడియంట్స్ కలిపి మళ్ళీ సార్. ఓకే వెరీ గుడ్ సార్. ఇక్కడైతే వీళ్ళు బగారా రైస్ చేస్తున్నారు సార్. A little more. Boiling. A little more. Put some water. Boil it. Last 1 minute, guys. Last 1 minute. సరే రవి, టేస్టింగ్ ఎవరు చేస్తారు? టేస్టింగ్ ఫస్ట్ సీనియర్స్ తింటారు సార్. వాళ్ళకు ఒక 5 minutes చూస్తాం మనం. ఓకే. బానే ఉన్నారు అని అంటే మనం కొంచెం అట్లా టేస్ట్ చేద్దాం. దానికంటే ముందు ఎక్కువ క్వాంటిటీ పండుగ తినిపిద్దాం. సార్ అయితే ఇప్పుడు లాస్ట్ 1 minute కాబట్టి మీరు వెళ్ళి కూర్చోండి. నేను అన్ని డిషెస్ ఒక టేబుల్ లో సెట్ చేస్తా. వెరీ గుడ్. యా ప్లీజ్. Guys, last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. Okay, time up. Stop doing it. Time up. మన జడ్జెస్ ని పిలిచేద్దామా? సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ప్రిన్సిపల్ గారు, మీరు అండ్ గంగవ్వ మా స్పెషల్ గెస్ట్. అండ్ వీళ్ళల్లో బెస్ట్ కపుల్, బెస్ట్ సీనియర్ జూనియర్ ఎవరో మీరే డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఎవరు? అరియానా. వీళ్ళకి ఇచ్చిన డిష్ ఏంటంటే గుత్తి వంకాయ కూర అండ్ పచ్చి పులుసు. వీళ్ళు రెండు ఇచ్చిన టైంలో రెండు ఫినిష్ చేశారు. టేస్ట్ ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి. బాగుంది. బాగుందా? సో గంగవ్వ మీరు చెప్పండి, 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు వాళ్ళకి? 10 మార్కులో 1 మార్క్ ఇస్తాం. ఏంటి ఫస్ట్ వచ్చినందుకు ఇంత పాపమా? ఒకటండి చాలా తక్కువ, 1.5 వేసుకుందాం. రెండు కంటే ఎక్కువ ఇవ్వలేం సార్. అమ్మ ఒకటి, నేను ఒకటి. అంతే సార్. ఒకటి. మాస్టర్ మీరు ఇలా చేస్తే ఎలా మాస్టర్? మీరు ఎంత ఇష్టం? అంతేమ్మా, ఎందుకంటే ఇది కొంచెం ఉడకాలి, దాని కొరకు తగ్గింది. సో ఫైనల్ గా 2 points హర్యానా ఏడుస్తుంది. 8 ఇస్తాం ఇక హర్యానా. 8 points హర్యానా. Thank you so much. The pachi pulsu and the wankai curry was
వావ్. అండ్ మీరు కుక్ చేసే విధానం కూడా వెరీ ట్రెడిషనల్ తెలుగు స్టైల్. 8 out of 10 పాయింట్స్. నెక్స్ట్ మాత్రం భద్రం గారు, మీకు ఇచ్చింది ఏంటి? నాటుకోడి పులుసు. పండు నోర్తి నేను చికెన్ తిన్నాను, బబ్బుల్ గమ్ తింటున్నాను, అర్థం కావట్లేదు నాకు. అంత నూనె ఉన్నది, అలా ఉప్పు లేదు, కారం లేదు. ఆయిల్ ఎక్కువ వేసినందుకు ది సాల్ట్, ది పెప్పర్, ది కారం టేస్ట్ అది రావట్లేదు. ఏముంది అని ఓకే లేదు సార్ ఓకే ఉంది సార్. ఈ చుట్టుపక్కల కొత్తిమీర పెట్టిరు, ఇది ఓకే సార్. అన్నేసేది చుట్టు పెట్టిరు, అన్నేసేది చుట్టు పెట్టిరు. ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ హర్యానా అండ్ వాళ్ళ జూనియర్ కి అయితే 8 ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని? 4 మార్క్స్. ఏమంటావు గంగవ్వ? 4 ఎక్కువనా? ఇంకో 2 ఎక్కువ. 4 ప్లస్ ఇంకో 2 గంగవ్వ 6. ఆల్రైట్, గ్రేట్ జాబ్ గైస్, థాంక్యూ సో మచ్. సార్, ఈ కాంపిటీషన్ స్టార్ట్ చేసినప్పుడు మనం 45 మినిట్స్ టైం ఇచ్చాం. అవును. కానీ వాళ్ళు 35 మినిట్స్ కి వీఆర్ డన్ అని చెప్పి టేబుల్ మొత్తం డెకరేట్ చేసి కూర్చున్నారు. అప్పారావు గారు అండ్ గంగా వచ్చేయండి. I think this will taste best అని నాకు అనిపిస్తుంది. అంకాపూర్ కోడి కూర. సూపర్. అప్పారావు గారికి గంగాకి అవుట్ ఆఫ్ 10 10. 10కి 10. Very well done. How was your experience, Ganga? In Russia, we don't say a lot sometimes, but we do this. How sweet is that? Thank you. One of the sweetest senior junior jodi is yours. Stay the way you are, and we need such people like you. Thank you so much for all the effort and hard work. Thank you. నెక్స్ట్ దారుణం వెల్కమ్ చేస్తున్నాం. వెనకాల నారాయణ అండ్ యష్మి మామూలుగా ట్రై చేయలేదు, జొన్న రొట్టెలు ట్రై చేసిర్రు. అమ్మా తీసుకురండి అమ్మా. రేయ్, ఏంది ఇది? రొట్టి. సరే, అది అప్పడమా జొన్న రొట్టెనా? ఏంటమ్మా ఇది? చామగడ్డ. చామగడ్డ ఇస్ గుడ్. ఇది గుడ్. ఈ జొన్న రొట్టె ఒక్కటే చాలా సేపు అయింది కదా, అందుకే అది కొంచెం అట్లా అయిపోయింది అనమాట. ఇది వచ్చి లిస్ట్ లోనే లేదు. ఇది సూపర్ గా ఉంది. చామదుంపలు ఇస్ గుడ్, కానీ వాళ్ళకి ఇచ్చిన డిష్ చామదుంపలు ఆ జొన్న రొట్టె ఆ కాంబినేషన్ సార్. జొన్న రొట్టికి ఎంత మైనస్ చేయవచ్చు? 9 out of 10. 2 డిష్లు ఒకటి కంప్లీట్ స్మాష్ అయినా ఇంకో డిష్ తో 9 పాయింట్స్ గెలుచుకున్నారంటే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. Japan style mutton biryani with Faima's guidance. Can we have Faima and Yama? Come on. 100% హైదరాబాదీ బిర్యానీ లాగానే కనబడుతుంది, బట్ అమ్మో, ఈ ముక్క తింటే 5 రోజులకు బయటికి రాదు. వస్తుంది, వాక్యూమ్ క్లీనర్ వేస్తే. ఇందులో టేస్ట్ లేదురా. అంటే ఆ మటన్ టేస్ట్ ఆ రైస్ లోకి రాలేదా? గరం మసాలా టేస్ట్ లేదు. అంటే మనం నైట్ టైం మసాలా తినొద్దని వేయలేదు నేను.
ఈ ప్రోగ్రామ్ లో నైట్ డే లేదు. లేదు తెల్లారదాకా తినుడే. ఆ తినుడే గానీ అందరు హెల్త్ పర్పస్ ఆలోచించి చాలా కేర్ తీసుకున్నారు. ఎన్ని పాయింట్లు అవుట్ ఆఫ్ 10? 5. ఓకే. 5 out of 10. Can we have Gomati and Sam Ramadou? This is Gummadkaya Pulusu. అన్నంతో కలిపితే బాగుంది కానీ నూనె ఎక్కువైందమ్మా. సరే, సో అవుట్ ఆఫ్ 10? 7. 7 out of 10. సెవెన్ కే ఈ హ్యాపీనెస్ అంటే 10 ఇస్తే వాడు అతనే గుచ్చుకుంటాడా? ఆ పొయ్యి మీద కూర్చుంటాడు. ఓకే, ఎనీవే. But 7 is good because you say it's 7 out of 10. ఒక్క కప్పులు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేశారు. మా మహేష్ అచ్చంట అండ్ సరోజా. ఇట్రండి ఇదేంటి ఉల్లిపాయలు తొక్కలు తీసుకొచ్చారు? ఏంటి సార్, వీళ్ళకి ఇచ్చింది కోడిగుడ్డు పులుసు అండ్ బగారా రైస్. ఇది దేనికి అది? అదే చూస్తున్నారు. ఇదేంటి సార్ గుడ్డు? అరే ఇది ఉడకబెట్టలేదా? దాని టైం సరిపోలేదు, అది ఒకటే చూసాం. అరే కోడిగుడ్డు పులుసేదిరా? కాదన్న ఆర్గానిక్ ఇది. కాదన్న ఇది మాది ఏంటంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం బగారా రైస్ ఇచ్చారు. పౌష్టికంగా వచ్చింది. ఇలా చెయ్యాలి బగారా రైస్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. మళ్ళీ అరగంట తర్వాత వచ్చి ఇలా తిప్పి ఏంటిది ఇది తింటే ఒక బాటిల్ జెలుసులు తాగాలి. ఉడకలేదు కాదు. అలెక్సా తిన్నాడు, ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. రాడాడు సైడ్ వెళ్ళి వస్తాను. ఈ డిష్ కి హౌ మెనీ పాయింట్స్ అవుట్ ఆఫ్ 10? ఒక 3 మార్క్ ఇవ్వచ్చు. వాళ్ళ పాపం వాడు చేసింది. నాకు కూడా 3 ఇవ్వండి సార్. ఇదే నువ్వు పంజాబ్ లో చేసి ఉంటావు అనుకో, కర్ర ఉంది కదా ఇంత లోపల తోస్తారు, ఇంత బయట ఉంటుంది, దాంట్లో కొట్టు. నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. తను ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అనేవి న్యాచురల్ గా ఉండాలి. కాదు ఈ పక్కన హర్యానా సేమ్ విరూపాక్ష సినిమాలో చేస్తారు కదా, అలా చేసి పరిగెడుతుంది. అంతంత మంటలు వస్తున్నాయి. మొత్తం చేతబడులు అన్ని చేసేసిన పక్కన ఉన్నాయో 4 వంకాయలు అడి తిప్పింది దాన్ని ఏమి నెత్తి మీద కొట్టాయి అన్ని పోయించి ఆ 3 వంకాయలు అలా పడిపోయినాయి అంత మంటలోకి వెళ్ళి. వెరీ గుడ్, లవ్లీ, ఎంటర్టైనింగ్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సరోజా. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మహేష్ విఠా. గోంగూర తోటగాడ కాపు కాస. గోంగూర మటన్ మా ప్రిన్సిపల్ గారి ఫేవరెట్ డిష్. అండ్ అందులో గోంగూర మటన్, గోంగూర ఫ్లేవర్ రావాలి, మటన్ బాగా ఉడకాలి. మసాలా బాగుందమ్మా, కొంచెం ట్రై చేయాలి. దిస్ ఇస్ అ గుడ్ జాబ్. ఇదేంటి అది ఊరికే పెట్టి అందరు పెడుతున్నారు, డౌట్ వచ్చి మేము పెట్టాం. సో అవుట్ ఆఫ్ 10 అది 10 on 10. గోంగూర తోటగాడ కాపు కాస. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. గోంగూర మటన్ ఇస్ అ బ్లాక్ బస్టర్ హిట్. 10 out of 10. ఇక్కడ ఉన్న సీనియర్స్ కూడా జూనియర్స్ తో చెప్పి చేయించుకోవడం, అది కూడా మన తెలుగు నేటివిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డిషెస్. ఈ వరల్డ్ వైడ్ ఫేమస్ డిషెస్ చేయడం అనేది చాలా కష్టం. బట్ అందరూ కలిసికట్టుగా చేశారు, చాలా మంది బాగా చేశారు ఫర్ ది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. సో ఇక్కడ ఇద్దరు విన్నర్స్ ఉన్నారు, అప్పారావు గారు అండ్ మహేష్ విట్టా. 10 on 10.
ఇద్దరు విన్నర్స్, మహేష్ విట్ట అండ్ భాగ్యమ్మ 10/10, అండ్ ఇక్కడ గంగా అండ్ అప్పారావు గారు 10/10 గెలుచుకున్నారు. కాబట్టి ఈ రోజు మా ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ బోత్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. ఆల్రైట్, సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే కి అమృత్ నూని పవర్ ప్లేస్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. కంగ్రాచులేషన్స్. నమ్మకమైన ఆరోగ్యానికి అమృత్ నూని పవర్ ప్లేస్. కంగ్రాచులేషన్స్ అప్పారావు బాబాయ్ అండ్ కంగ్రాచులేషన్స్ గంగా. అండ్ ఇప్పుడు ది మోస్ట్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ జోడీ ఆఫ్ ది డే గోస్ టు భాగ్యమ్మ అండ్ మహేష్ విట్ట. The winners will get Twin Birds legging తరపు నుంచి 10,000 రూపాయల చెక్ గంగవ తరపు నుంచి. Twin Bird leggings, colors you need, fit you want. Congratulations Mahesh and Bhagyamma, the stylish performers of the day. ఈ ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వారం ఇంకో అద్భుతమైన థీమ్ తో మీ ముందుంటాం. అంతలో నేను టేక్ కేర్, బై బై.